నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పాక్తో ఉద్రిక్తతల వేళ కేంద్రంలో కీలక పరిణామాలు ఎల్లుండి మాక్ డ్రిల్స్ నిర్వహించాలని రాష్ట్రాలకు హోంశాఖ ఆదేశాలు కశ్మీర్లో మరోసారి దాడి జరగొచ్చని నిఘా వర్గాల హెచ్చరిక పహల్గాం ఘటన తర్వాత పరిస్థితిపై ఉన్నతాధికారులతో ప్రధాని సమీక్ష తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై మరోసారి రేవంత్ ఆవేదన ఎక్కడా అప్పు పుట్టడం లేదని వ్యాఖ్య స్వీయ నియంత్రణ పాటిస్తున్నట్టు వెల్లడి ప్రభుత్వంపై సమరమేనంటున్న ఉద్యోగ సంఘాలపై రేవంత్ మండిపాటు రాష్ట్రాన్ని బజారున పడేసే చర్యలకు వెళ్లరాదని హితవు తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న గడ్కరీ ఆసిఫాబాద్ జిల్లా జీహెచ్ఎంసీ పరిధిలో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు ఏపీలో వర్షానికి పంటలు కోల్పోయిన రైతులకు తక్షణ పరిహారం రేపటిలోపు అందించాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు సింహాచలంలో గోడ కూలిన ఘటనపై సీఎంకు త్రిసభ్య కమిటీ నివేదిక అధికారులు కాంట్రాక్టర్పై చర్యలకు సిఫారసు 7 సస్పెన్షన్ ఏపీ మద్యం కేసు అనుమానితులకు సుప్రీంకోర్టులో చుక్కెదురు అరెస్టు నుంచి ముందస్తు ఉపశమనం ఇచ్చేందుకు నిరాకరణ పాకిస్తాన్పై భారత్ ప్రతీకార దాడులు చేయవచ్చనే అంచనాల మధ్య కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 7న మాక్ డ్రిల్స్ నిర్వహించాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. అటు ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా కీలక భేటీలు నిర్వహిస్తున్నారు. తాజాగా పీఎంఓ ఉన్నతాధికారులతో సమావేశమై తాజా పరిస్థితులపై సమాలోచనలు చేశారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన వేళ ప్రధాని నరేంద్ర మోదీ ఉదయం నుంచి వరుసగా కీలక భేటీలు నిర్వహిస్తున్నారు. ఈ ఉదయం రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ ప్రధానితో సమావేశమయ్యారు. గత శనివారం నావికా దళాధిపతి అడ్మిరల్ దినేష్ త్రిపాఠి ప్రధానిని కలిసి తమ దళం సన్నద్ధత, అరేబియా సముద్రంలో పరిస్థితులను వివరించగా ఆదివారం వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ మోదీతో సమావేశమై భద్రతాపరమైన సన్నాహాలు, పరిస్థితులను నివేదించారు. ఈ సమావేశాలు జరిగిన మరుసటి రోజే ప్రధాని రక్షణ శాఖ కార్యదర్శి సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. పహల్గాం దాడికి సంబంధించి ప్రతిస్పందించేందుకు భద్రతా దళాలకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన ప్రధాని రక్షణ శాఖ కార్యదర్శితో చర్చల తర్వాత పీఎంఓ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ ఈ సమావేశానికి హాజరై ప్రస్తుత పరిస్థితులు, తదుపరి తీసుకోవాల్సిన చర్యలు వంటి కీలక అంశాలపై చర్చించారు. ఇదే సమయంలో పాకిస్తాన్ పై ప్రతీకార దాడులు చేయొచ్చనే అంచనాల మధ్య పాక్ కూడా ప్రతిదాడికి దిగితే ఎదుర్కోవాల్సిన పరిస్థితులపై రాష్ట్రాలను సన్నద్ధం చేసే చర్యలను కేంద్ర హోంశాఖ చేపట్టింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 7న మాక్ డ్రిల్స్ నిర్వహించాలని సూచించింది. శత్రుదేశం దాడి చేస్తే ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై సన్నద్ధత కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొంది. యుద్ధ సన్నద్ధతపై పౌరులకు అవగాహన కల్పించాలని సూచించింది. ఎయిర్ రైడ్, హెచ్చరిక సైరన్ల పనితీరును పరీక్షించాలని ఆదేశించింది. అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలో పౌరులకు తెలపాలని నిర్దేశించింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రణాళికలను నవీకరించి వాటిని రిహార్సల్ జరపాలని సూచించింది. క్రాష్, బ్లౌకౌట్ చర్యలను అమలు చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. జమ్మూ కశ్మీర్లో మరో భారీ ఉగ్రదాడి జరిగే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు భద్రతా బలగాలను అప్రమత్తం చేశాయి. ఈసారి ముష్కరులు జైళ్లను లక్ష్యంగా చేసుకోనున్నట్లు తెలిసిందే. జమ్మూ కశ్మీర్ జైళ్లలో ఉన్న కీలక ఉగ్రవాద నాయకుల్ని విడిపించేందుకు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. నిఘా వర్గాల హెచ్చరికలతో శ్రీనగర్ సెంట్రల్ జైల్, కోర్ట్ బాల్వాల్ జైల్, జమ్మూలోని జైళ్లకు భారీ ఎత్తున భద్రత కల్పించారు. పహల్గాం ఉగ్రదాడి దర్యాప్తులో భాగంగా చాలా మంది స్లీపర్ సెల్స్, ఓవర్ గ్రౌండ్ వర్కర్లను తీసుకొచ్చి ఈ జైళ్లలో ఉంచారు. వీరితో పాటు సైనిక వాహనంపై దాడి కేసులో నిందితులైన నిసార్, ముష్తాక్ సహచరుల్ని జాతీయ దర్యాప్తు సంస్థ ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలో జైళ్లపై దాడి జరగచ్చు అనే సమాచారంతో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ డీజీ భద్రతపై సమీక్షించినట్టు తెలిసింది.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భారత్పై సైబర్ దాడులు చేసినట్లు పాకిస్తాన్ ప్రకటించుకుంది. భారత రక్షణ సంస్థలు లక్ష్యంగా తమ హ్యాకర్లు సైబర్ దాడులు చేసినట్లు పాకిస్తాన్ సైబర్ ఫోర్స్ ఎక్స్ వేదిక ఓ ప్రకటన విడుదల చేసింది. ఇండియన్ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్, మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ సంస్థలపై దాడులు జరిపి విలువైన సమాచారాన్ని సేకరించినట్లు పీసీఎఫ్ వెల్లడించింది. అయితే పాక్ ప్రకటనలను భారత్ తోసిపుచ్చింది. పాక్ హ్యాకర్ల నుంచి ఎలాంటి దాడులు జరగలేదని తేల్చి చెప్పింది. మరోవైపు భూతల నుంచి భూతలంలోని లక్ష్యాలను ఛేదించే ఫతాహ్ తరగతికి చెందిన క్షిపణిని పాక్ మరోసారి పరీక్షించింది. ఫతాహ్ క్షిపణి 120 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదిస్తుందని తెలిపింది. ఈ నెల 3న దాయాది దేశం అబ్దాలీ ఆయుధ వ్యవస్థ క్షిపణిని పరీక్షించింది. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరుల్ని చట్టం ముందు నిలబెట్టాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేసే పోరాటానికి రష్యా మద్దతిస్తుందని పునరుద్ఘాటించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసిన పుతిన్ పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఇరువురు నాయకుల మధ్య జరిగిన సంభాషణ వివరాలను విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సామాజిక మాధ్యమం ఎక్స్లో వెల్లడించారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి రష్యా అధ్యక్షుడు సంతాపం ప్రకటించారని తెలిపారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని పుతిన్ మోదీ నిర్ణయించారని రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. 80వ విక్టరీ డే వేడుకల సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారని వివరించారు. ఈ ఏడాది చివర్లో జరిగే భారత రష్యా వార్షిక సదస్సుకు హాజరు కావాలని పుతిన్ ను ప్రధాని మోదీ ఆహ్వానించగా ఆయన అంగీకరించారని జైస్వాల్ తెలిపారు. డిమాండ్ల సాధన కోసం తెలంగాణ ప్రభుత్వంపై సమరమేనని ఉద్యోగ సంఘాలు ప్రకటించడంపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 1వ తేదీలు జీతాలు ఇస్తున్నందుకు సమరం చేస్తారని ప్రశ్నించిన ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని, ఎక్కడా అప్పు కూడా పుట్టడం లేదని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్వీయ నియంత్రణే మార్గమన్న రేవంత్ రెడ్డి రాజకీయ పార్టీల ఉచ్చులో పడి రాష్ట్రాన్ని బజారున పడేయద్దని హితవు పలికారు. హైదరాబాద్లో ఓ మీడియా సంస్థ నిర్వహించిన పోలీసులకు అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర పోలీసులు సరిహద్దుల్లో సైనికుల్లా శాంతి భద్రతలను పరిరక్షిస్తున్నారని కొనియాడారు. ఫలితంగానే తెలంగాణ ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షిస్తోందని తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాల్ని అన్ని విధాలుగా ఆదుకుంటున్నట్లు వివరించారు. ఇదే సమయంలో డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తామన్న ఉద్యోగ సంఘాల ప్రకటనపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రోజు మీరు ప్రకటించిన సమరం 98% ప్రజల మీద నేను అడగదలుచుకున్న ఉద్యోగ సంఘస్థులు. ప్రతి ఉద్యోగి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ఏనాడు 1వ తారీఖు నాడు జీతాలు తీసుకోవాలి. ప్రభుత్వం అంటే నేను ఒక్కనే కాదు, మనందరం కలిస్తేనే ప్రభుత్వం. మనం పాలకులం కాదు, మనం సేవకులం. ప్రజల కష్టాలు ఉన్నప్పుడు ప్రజలను ఆదుకోవాల్సిన వాళ్ళు, ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు సహకరించాల్సిన ఉద్యోగ సంఘాల నాయకులు ఈ రోజు సమరం అని ప్రకటిస్తున్నారు. ఎవరి మీద సమరం చేస్తారు? ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ఏదైనా విషయం ఉంటే చర్చించండి, మాట్లాడుకుందాం. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించడానికే కొత్త అప్పులు చేయాల్సి వస్తోందని చెప్పిన సీఎం వస్తున్న ఆదాయాన్నే పొదుపుగా ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. 4,000 కోట్ల రూపాయలు ప్రతి నెల ఆదాయం తక్కువ ఉంది. మా రామకృష్ణారావు గారు, మా బట్టి విక్రమార్క గారు చేస్తున్నది ఏంటంటే ఓ నెల ఈయన కాపీ ఆయనకిస్తుండు, ఒక నెల ఈయన కాపీ ఆయనకిస్తుండు, అడ్జస్ట్మెంట్ బడ్జెట్ పద్మనాభం పనులు చేస్తున్నారు. ప్రతి దగ్గర దుబారా తగ్గించి ప్రజలకు చేయగలిగింది చేసి ప్రభుత్వ ఉద్యోగస్తులకు 1వ తారీఖు నాడు జీతం ఇవ్వకపోతే ఆ కుటుంబాలు ఎట్లా నడుస్తాయని నేను ముఖ్యమంత్రి పదవి చేపట్టినాను. 1వ తారీఖు నాడు మన ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలని. ఈ 16 నెలలు మీకు జీతాలు ఇచ్చిన మీరే కదా ప్రత్యక్ష సాక్షి. రాజకీయ నాయకులు రాజకీయ పార్టీల చేతుల్లో పావులుగా మారకండి. రాజకీయ నాయకులకు ఉంటుంది ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని. మీరు వాళ్ళ ఉచ్చులో పడి వాళ్ళ చేతుల పావులుగా మారి, వాళ్ళ చేతిలో చురకత్తులుగా మారి ప్రజల గుండెల్లో కూర్చాలనే ప్రయత్నం చేస్తే అది గాయమవుతుంది తప్ప దానివల్ల ఏం లాభం లేదు. ధరలు పెంచకుండా, పథకాలను ఆపకుండా ఉద్యోగ సంఘాల కోరికలు నెరవేర్చే పరిస్థితి లేదని రేవంత్ రెడ్డి తెలిపారు. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. చెప్పరు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చెప్తారు? నన్ను కోసుకుంటే తింటారా? ఏది ఆపమంటారో చెప్పండి. వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా? ఉచిత కరెంట్ ఆపమంటారా? షాదీ ముబారక్ ఆపమంటారా? ఏ ఆపమంటారో చెప్పండి. ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి. అయ్యా మీది ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం, మేము జీతాలు పెంచుకుంటాం, మేము దినంగా మిగిలితేనే మీకు ఇస్తాం రైతు ప్రజలకు చెప్తా అంటే చెప్పండి. లేదంటే 100 రూపాయలు ఉన్న పెట్రోల్ 200 చేద్దామా చెప్పురి. 30 రూపాయలకి ఇచ్చే బియ్యాన్ని 60 రూపాయలు చేద్దామా చెప్పురి. పప్పు, ఉప్పు, చింతపండు, బెల్లం ధరలు 2 చేద్దామా చెప్పురి. ధరలు పెంచకుండా, ఉన్న పథకాలను ఆపకుండా కొత్త కోరికలు నెరవేరవు. ఉన్నది కుప్ప కూల్చుకుంటే ఇంకా మళ్ళీ తిరిగి తేరుకోవడానికి కూడా ఇంకేం లేదు. ఇంకో దివాలా రాష్ట్రంగా మనం మారతాము.
కొత్తగా అప్పులు తెచ్చి ఉద్యోగుల కోరికలు నెరవేరుద్దామన్నా ఆ పరిస్థితి కూడా లేదని సీఎం నిస్సహాయత వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఉద్యోగులు అర్థం చేసుకోవాలని కోరారు. రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను, అప్పు పుట్టట్లేదు. ఎవడు బజార్లో నమ్మడం లేదు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము. ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు. ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అనంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు రేపు సాయంత్రం లోపు పరిహారాన్ని అందజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం ఇవ్వాలన్నారు. పిడుగుపాటుకు గురై చనిపోయిన 8 మంది బాధితుల కుటుంబాలకు పరిహారం తక్షణమే అందించాలని ఆదేశించారు. 2 రోజులు కురిసిన వర్షాలపై చంద్రబాబు సచివాలయంలో వ్యవసాయ విపత్తుల నిర్వహణ అధికారులతో సమీక్షించారు. పంట ప్రాణ నష్టాలపై తెలుసుకున్న చంద్రబాబు వివిధ జిల్లాలకు ఇంకా వర్ష సూచన ఉన్నందున కలెక్టర్లు, అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రాణ నష్టం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అకాల వర్షాలకు 2224 హెక్టార్లలో వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు వివరించారు. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 మండలాల్లో 1033 హెక్టార్లలో వరి పంట దెబ్బతింటే నంద్యాల జిల్లాలో 641, కాకినాడ జిల్లాలో 530, సత్యసాయి జిల్లాలో 20 హెక్టార్లలో వరి దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 130 హెక్టార్లలో అరటి, బొప్పాయి, మామిడి తదితర ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు చెప్పారు. రైతుల నుంచి ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయాల్సిందేనని సీఎం స్పష్టం చేసినట్లు మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. మరి ఈరోజు రివ్యూలో ముఖ్యమంత్రి గారు అందరి కలెక్టర్లతో కూడా మాట్లాడారు. కొన్ని జిల్లాల్లో మాత్రమే కొంత ప్రాణ నష్టం కానివ్వండి, కొంత పశు నష్టం కానివ్వండి, ధాన్యం తడవటం కానీ జరిగిందని చెప్పేసి కలెక్టర్లు చెప్పారు. వాస్తవ పరిస్థితుల్ని, ఎగ్జాక్ట్ లాసెస్ ని తెలియజేస్తూ రేపు రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. మరి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు హ్యూమన్ లాసెస్ కి, అదేవిధంగా క్యాటిల్ లాసెస్ కి డిజాస్టర్ రూల్స్ ప్రకారం ఆ నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించమని చెప్పేసి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. సాంకేతికత అందిపుచ్చుకుని ఆంధ్రప్రదేశ్లో యువతకు ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఐటీ, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ రంగాలకు సంబంధించి మంత్రి నారా లోకేష్ సమక్షంలో ప్రభుత్వం పలు కీలక ఒప్పందాలు చేసుకుంది. అడ్వాన్స్డ్ కోర్సుల్లో శిక్షణ కోసం ఒరాకిల్తో చేసుకున్న ఒప్పందం ద్వారా 4 లక్షల మందికి వచ్చే 3 ఏళ్లలో శిక్షణ లభించనుంది. ఎంపిక చేసిన యువతకు ఒరాకిల్ యూనివర్సిటీ లెర్నింగ్ సబ్స్క్రిప్షన్ కంటెంట్ ఉచితంగా లభిస్తుంది. స్నైడర్ ఎలక్ట్రిక్ తో జరిగిన మరో ఒప్పందం ద్వారా 20 కేంద్రాల్లో అత్యాధునిక పరికరాలతో 9,000 నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వనున్నారు. 15 కోట్ల రూపాయల అంచనాతో మంగళగిరిలో స్నైడర్ ఎలక్ట్రిక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయడం సహా అనంతపురంలో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోనూ స్నైడర్ ఎలక్ట్రిక్ మోడర్న్ పవర్ ఆప్టిమైజేషన్ పైలట్ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. తెలంగాణలో వచ్చే 3 ఏళ్లలో 2 లక్షల కోట్ల విలువైన రహదారి ప్రాజెక్టులను చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. తెలంగాణలోని కుమరం భీం జిల్లా సహా హైదరాబాద్లో సుమారు 5,500 కోట్ల విలువైన రహదారి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. 33 జిల్లాల పరిధిలో 1,25,000 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయన్న ఆయన వచ్చే 3 ఏళ్లలో తెలంగాణ ముఖ చిత్రం మారిపోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణలో పర్యటించిన కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పలు రహదారుల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మొదట కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో 3,900 కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోడెద్దుల బండిలా సాగుతూ ప్రజా సంక్షేమానికి పాటుపడాలని కేంద్ర రాష్ట్ర మంత్రులు ఆకాంక్షించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్న గడ్కరీ ఎన్హెచ్ఏఐ తరపున వేలాది చెరువుల నిర్మాణం, పునరుద్ధరణ, పూడికతీత పనులకు సహకరిస్తామన్నారు. ఏ వ్యక్తి, ఏ పదార్థం నిరుపయోగం కాదన్న గడ్కరీ వరిగ్రాసం, చెరకు, నూకల నుంచి ఇథనాల్ తయారు చేయొచ్చని వెల్లడించారు. తద్వారా రైతుల సంపద పెరిగి ఆత్మహత్యలు ఆగుతాయని తెలిపారు. రాష్ట్రాల్లో 2 లక్షల కోట్ల రూపాయల పనులను చేపడతామన్న గడ్కరీ అవి పూర్తయితే తెలంగాణ ముఖ చిత్రమే మారిపోతుందని తెలిపారు. ये सूरत, सोलापुर, कर्नूल, चेन्नई कॉरिडोर ये 1100 किलोमीटर तेलंगाना में आता है और इसमें 40,615 करोड़ का है. इसका 53% काम पूरा हुआ है और मैं कोशिश करूंगा कि अगले अप्रैल तक ये रोड उद्घाटन होगा
और मैं प्रधानमंत्री से अनुरोध करूंगा कि आप हिमाचल प्रदेश से निकलकर कन्याकुमारी तक गाड़ी में बैठकर जाइए, ऐसा एक्सेस कंट्रोल रोड मिल जाएगा। तेलंगाना में 78 किलोमीटर इसमें है। ये कॉरिडोर तेलंगाना के गढ़वाल जिले से होकर आंध्र के कर्नूल तक पहुंचेगा और सूरत से चेन्नई की दूरी 300 किलोमीटर कम होगी। తర్వాత హైదరాబాద్ లో పర్యటించిన గడ్కరీ బిహెచ్ఈఎల్ కూడలి అంబర్పేటలో నిర్మించిన ఫ్లైఓవర్లను ప్రారంభించారు. అంతకుముందు కన్హా శాంతివనం సందర్శించిన గడ్కరీ బయో చార్కోల్ యూనిట్ ను ప్రారంభించారు. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ ఏర్పాట్లుండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మే 7న ప్రారంభమయ్యే ప్రపంచ అందాల పోటీల ఏర్పాట్లపై మంత్రులు, సీఎస్ డీజీపీతో సహా ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, చరిత్ర, పర్యాటక ఆకర్షణలు, మెడికల్, పర్యాటకం, రాష్ట్ర ప్రత్యేకతలు ప్రపంచానికి పరిచయం చేయడానికి ప్రత్యేక థీమ్స్ రూపొందించామని అధికారులు సీఎంకి వివరించారు. సుమారు 120 దేశాల నుంచి పోటీలకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం లేకుండా చూడాలని అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు పోటీల్లో పాల్గొనేందుకు పలు దేశాలకు చెందిన పోటీదారులు హైదరాబాద్ కు చేరుకుంటున్నారు. మిస్ పోర్చుగల్ మారియా అమెలియా ఆంటోనియో, మిస్ ఘనా జుట్టా అమా పోకువా అడ్డో, మిస్ నమీబియా సెల్మా కార్లిసియా కమాని హైదరాబాద్ కు చేరుకోగా అధికారులు స్వాగతం పలికారు. మిస్ వరల్డ్ థాయిలాండ్ ఓపల్ సుజాత బంజారాహిల్స్ లోని ఓ వస్త్ర దుకాణంలో చీరలు, లెహంగా ధరించి సందడి చేశారు. తెలంగాణలోని కరీంనగర్, సిరిసిల్ల, నిజామాబాద్, పెద్దపల్లి, నిర్మల్ జిల్లాల్లో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. రెక్టర్ స్కేల్ పై తీవ్రత 3.8గా నమోదైంది. నిర్మల్ జిల్లాలో కడెం, జన్నారం, ఖానాపూర్, లక్ష్మణ్, చాందా మండలాల్లో 2 నుంచి 5 సెకండ్ల పాటు భూమి కంపించింది. కరీంనగర్ జిల్లాలోని గంగాధర, చొప్పదండి, రామడుగు మండలాల్లో 2 సెకండ్లు ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్పల్లి, మోర్తాడ్, సిరికొండ మండలాల్లో 3 నుంచి 4 సెకండ్ల పాటు భూ ప్రకంపనలు వచ్చాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి నష్టంపై సమాచారం లేదు. సింహాచలం ఆలయం వద్ద గోడ కూలి 7 భక్తులు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు త్రిసభ్య కమిషన్ నివేదిక సమర్పించింది. తాత్కాలికంగా నిర్మించిన గోడకు పునాది కూడా లేదని ప్రాథమిక నివేదికలో పేర్కొన్న కమిషన్ భారీ వర్షం కారణంగా పెద్ద ఎత్తున నీరు, బురద చేరటం వల్ల కూలినట్లు అభిప్రాయపడింది. గోడ దిగువకు నీరు వెళ్లేందుకు లీప్ హోల్స్ కూడా లేవన్న కమిషన్ చందనోత్సవానికి వారం రోజుల ముందు హడావుడిగా నిర్మించినట్లు స్పష్టం చేసింది. ప్రసాద స్కీమ్ లో భాగంగా గోడ నిర్మాణానికి హడావుడిగా అనుమతులు ఇచ్చారని వివరించింది. గోడ నిర్మాణానికి ఎలాంటి డిజైన్లు, పునాది కూడా లేకుండా నిర్మించేశారని తెలిపింది. గోడ పటిష్టత, భక్తుల భద్రతపై ఎలాంటి తనిఖీలు చేయలేదని పేర్కొంది. విశాఖ సిపి సహా వివిధ సాక్షుల నుంచి వివరాలు తీసుకున్న త్రిసభ్య కమిషన్ ఆలయ ఈవో, ఇంజనీరింగ్ సిబ్బంది, టూరిజం కార్పొరేషన్ అధికారులు, కాంట్రాక్టర్ లక్ష్మణ్ రావు ఈ ఘటనకు బాధ్యులు అని వివరించింది. వీరందరిపై తీవ్ర చర్యలకు సిఫారసు చేసింది. ఈ వెంటనే చర్యలు చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు దేవాదాయ, పర్యాటక శాఖకు చెందిన 7గురిపై సస్పెన్షన్ వేటు వేశారు. కాంట్రాక్టర్ సహా 2 అధికారులపై క్రిమినల్ చర్యలకు ఆదేశించారు. చెట్టు కూలి మహిళ మృతి చెందిన ఘటన విశాఖ సీతమ్మ ధారలో జరిగింది. ఏఎంజీ ఆసుపత్రి వద్ద పూర్ణి అనే మహిళ స్కూటీపై వెళ్తున్నారు. ఇంతలో ఒక్కసారిగా కూలిన చెట్టు స్కూటీతో పాటు కారు, ట్రాక్టర్ పైన పడింది. స్కూటీపై ఉన్న మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కళ్ల ముందే మహిళ మరణించడంతో స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతురాలు సమీప అపార్ట్మెంట్ వాసిగా చెబుతున్నారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియోలు విడుదల చేశారు. జులై నెలాఖరు వరకు తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి 10.26 టీఎంసీలు కావాలని కృష్ణానది యాజమాన్య బోర్డును తెలంగాణ కోరింది. హైదరాబాద్ జలసౌధలో బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం జరగగా ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ వెంకటేశ్వరరావు హాజరు కాలేదు. పోలవరం ప్రాజెక్టు నిపుణులు పరిశీలిస్తున్నందున ఈ సమావేశానికి హాజరు కాలేకపోతున్నట్లు వెంకటేశ్వరరావు కేఆర్ఎంబీకి లేఖ రాశారు. 10వ తేదీ తర్వాత త్రిసభ్య కమిటీ భేటీ ఏర్పాటు చేయాలని, ఇకపై కృష్ణా బోర్డు సమావేశాలు విజయవాడలోనే పెట్టాలని కోరారు. ఏపీ ప్రతినిధులు లేకుండానే కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి రాయ్పురే, తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్ హాజరయ్యారు. ఈ భేటీలో జులై నెలాఖరు వరకు తాగునీటి అవసరాల కోసం 10.26 టీఎంసీలు కావాలని అనిల్ కుమార్ కోరారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా తాగునీటి అవసరాల కోసం కల్వకుర్తి ఎత్తిపోతల నుంచి 300 క్యూసెక్కులు, హైదరాబాద్, నల్గొండ అవసరాలకు ఏఎంఆర్పీ నుంచి 750 క్యూసెక్కులు, ఖమ్మం అవసరాల కోసం 300 క్యూసెక్కులు సాగర్ నుంచి ఇవ్వాలని కోరారు. నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఆదేశాలు వచ్చే వరకు సాగర్ కుడి కాల్వ రెగ్యులేటర్ ముచ్చిమర్రి నుంచి నీరు తీసుకోకుండా చూడాలని తెలంగాణ ఈఎన్సీ కోరారు.
వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం కేసులో అనుమానితులు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ముగ్గురికి ముందస్తు అరెస్ట్ నుంచి ఉపశమనం కల్పించేందుకు ధర్మాసనం నిరాకరించింది. హైకోర్టులో విచారణ పెండింగ్ ఉన్నందున మధ్యంతర ఆదేశాలు ఇవ్వలేమని ధర్మాసనం తేల్చెప్పింది. అరెస్టు చేయబోమని రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్టేట్మెంట్ ఇవ్వాలని కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప తరపు న్యాయవాదులు కోరారు. అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం కుదరదని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులు తేల్చెప్పారు. ఈ దశలో తమ పరిధి, అధికారాల ప్రకారం నడుచుకునే స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని ధర్మాసనం తెలిపింది. అరెస్ట్ చేయకుండా స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఎల్లుండి విచారణలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సూచించింది. కేసుకు సంబంధించిన మెరిట్స్ పై ఎలాంటి కామెంట్స్ చేయటం లేదన్న జస్టిస్ పార్థివాలా నిర్ణయాధికారం హైకోర్టుదేనని స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలు సుప్రీంకోర్టులో దాఖలు చేయాలని, ఆ తర్వాతే తదుపరి విచారణ చేపడతామని పిటిషనర్లకు సూచించింది. తదుపరి విచారణ ఈ నెల 8కు వాయిదా వేసింది. వక్ఫ్ బిల్లు 2025 రాజ్యాంగ బాధ్యతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను మే 15కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. తదుపరి సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్లపై విచారణ చేపడుతుందని ప్రస్తుత సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ పై లోతుల్లోకి వెళ్లటం లేదని చెప్పారు. ఈ అంశంపై స్పష్టత కావాల్సి ఉందని జస్టిస్ ఖన్నా అన్నారు. తీర్పును రిజర్వ్ చేయటం కానీ, మధ్యంతర ఆదేశాలు జారీ చేయటం కానీ తాను చేయటం లేదన్నారు. వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ పై కేంద్రం లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని సీజేఐ చెప్పారు. వక్ఫ్ బిల్లు 2025ను సవాల్ చేస్తూ 5 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. సిబిఐ తదుపరి డైరెక్టర్ ఎంపికపై ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగిన సమావేశానికి లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సమావేశానికి ప్రధాని మోదీ అధ్యక్షత వహించారు. ప్రస్తుతం సిబిఐ డైరెక్టర్ గా ఉన్న ప్రవీణ్ సూద్ పదవీ కాలం ఈ నెల 25న ముగియనుంది. ఈ నేపథ్యంలో నూతన డైరెక్టర్ ఎంపిక చేసేందుకు ప్రధాని నేతృత్వంలోని కమిటీ సమావేశమైంది. సిబిఐ డైరెక్టర్ ను ఎంపిక చేసే కమిటీలో ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి, లోక్సభలో ప్రతిపక్ష నేత ఉంటారు. కమిటీ సిఫార్సు మేరకు నూతన సిబిఐ డైరెక్టర్ ను కేంద్ర ప్రభుత్వం నియమించనుంది. విదేశీ సంస్థాగత మదుపరులు పెట్టుబడులు కొనసాగించడం, అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడం వంటి పరిణామాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో సెషన్లోనూ లాభాల్లో ముగిశాయి. గత సెషన్లో 260 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ నేడు మరో 295 పాయింట్లు ఎగబాకింది. క్రితం ముగింపు కంటే 160 పాయింట్లు ఎగువన 80,661 పాయింట్ల వద్ద ఈ ఉదయం బీఎస్ఈ సూచి ఉత్సాహంగా ప్రారంభమైంది. అదే జోరులో 81,049 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. తర్వాత కాసేపు అమ్మకాల ఒత్తిడికి గురైన సెన్సెక్స్ 80,658 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 80,797 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 114 పాయింట్లు పెరిగి 24,461 వద్ద ముగిసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల దెబ్బ సినీ పరిశ్రమను తాకింది. విదేశాల్లో చిత్రీకరించి అమెరికాలో విడుదల చేసే సినిమాలపై 100% టారిఫ్ అమలు చేస్తామని ట్రంప్ ప్రకటించారు. కొందరు హాలీవుడ్ ను నాశనం చేస్తున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని తన ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. దర్శక నిర్మాతలు స్టూడియోలను అమెరికా నుంచి దూరం చేసేందుకు ఇతర దేశాలు అన్ని రకాలుగా ప్రోత్సాహకాలు అందిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ అంశాన్ని దేశ భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్నట్లు తెలిపిన ట్రంప్ విదేశీ గడ్డపై నిర్మించి అమెరికాలోకి వచ్చే సినిమాలపై 100% సుంకం విధించే ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని ఆదేశిస్తున్నట్లు తెలిపారు. ట్రంప్ ఆదేశాలను అమలు చేసే పనిలో ఉన్నట్లు అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్ లుట్నిక్ తెలిపారు.